కెపాసిటర్స్ విత్ డైఎలక్ట్రిక్. యాక్చువల్‌గా ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏంటంటే ఇవి ఇన్సులేటర్స్. డైఎలక్ట్రిక్ ఏంటంటే యాక్చువల్‌గా ఇవి ఇన్సులేటర్స్. A dielectric is an electrical insulator. They don't have loosely bounded electrons. When a dielectric material is placed in an electric field, electric polarization occurs. సో ఇవి ఇన్సులేటర్స్ కాబట్టి దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండి ఏముండవు. ఒకవేళ ఈ డైరెక్ట్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెడితే చార్జెస్ పోలరైజేషన్ అనేది అవుతుంది. ఫర్ సపోజ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, ఇది తీసుకొచ్చి పెడితే చార్జెస్ అనేవి పోలరైజేషన్ అనేది వస్తుంది. ఎట్లా అంటే ఇది ఒక మెటీరియల్ అనుకోండి, దీంట్లో చార్జ్ పోలరైజేషన్ ప్లస్ మైనస్ ఇట్లా ప్లస్ మైనస్ చార్జెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. ప్లస్ మైనస్ ఇది పోలరైజేషన్. లైక్ చార్జ్ క్రియేషన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చార్జ్ క్రియేషన్ అయితే దాన్ని మనం ఎలక్ట్రిక్ పోలరైజేషన్ అని అంటాం. ఒకవేళ ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకొచ్చి టూ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యన పెట్టినాం అనుకో ఏమైతే చూద్దాం. డైఎలక్ట్రిక్ స్లాబ్ between కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ పెడితే ఏమైతే చూద్దాం. ఇవి రెండు కెపాసిటర్ ప్లేట్స్ అనుకోండి, ఒకటి పాజిటివ్ కెపాసిటర్ ప్లేట్, ఇంకొకటి నెగిటివ్ కెపాసిటర్ ప్లేట్. ఇవి రెండు కెపాసిటర్ ప్లేట్స్. దీని మధ్యలో ఏం పెట్టినాం మనం అంటే ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకొచ్చి పెట్టినాం. డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ T అనుకోండి. సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ సైడ్ ఏమి ఇండ్యూస్ అయితే చార్జ్ పోలరైజేషన్ వల్ల నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి ఈ సర్ఫేస్ పైన. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేది చార్జ్ ఇండక్షన్ లో చూస్తాం కదా, చార్జెస్ ఇండ్యూస్ అయినాయి. దీనిలో సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా అయితే ఇది మైనస్ సిగ్మా. డ్యూ టు పోలరైజేషన్ ఇండ్యూస్డ్ చార్జెస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఫర్ సపోజ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనది ఇది ఈ అనుకోండి, మనం అప్లై చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజెస్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీంట్లో క్రియేట్ అయ్యేది ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం తీసుకున్న కెపాసిటర్ ప్లేట్స్ లో ఇది డైరెక్షన్. ఇప్పుడు దీంట్లో ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ లో ఇండ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఐ అనుకోండి, ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఇది ఈ డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ టు ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ పోలరైజేషన్ వల్ల ఏమైంది? డ్యూ టు పోలరైజేషన్ ఇండ్యూస్డ్ చార్జెస్ అపియర్ ఇన్ ద డైఎలక్ట్రిక్. దిట్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ exactly opposite to the external electric field. సో దిస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, దీంట్లో ఉన్న ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. జనరల్ గా మనకు ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ లో వచ్చింది ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద డైఎలక్ట్రిక్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాస్తే ఏమొస్తుంది? ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఈ నాట్ అనుకోండి, ఈ నాట్ బై కే. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఈ నాట్ ఇక్కడ ఈ అని రాస్తాం జనరల్ కాబట్టి ఈ నాట్ అని తీసుకున్నాం, ఈ నాట్ బై కే. ఇది ఎంత డిక్రీజ్ అయింది? కే టైమ్స్ డిక్రీజ్ అయింది. దిస్ కే ఇస్ కాల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇప్పుడు దీంట్లో మనకు డిఫరెంట్ థింగ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది? డిక్రీజ్ అయింది కదా. ఇప్పుడు వితౌట్ డైఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి, పొటెన్షియల్ డిఫరెన్స్ విగా కూడా తీసుకోవచ్చు. జనరల్ గా మనకు పొటెన్షియల్ వి ఈక్వల్ వాట్? ఈ ఇంటూ డి. సో ఈ డిక్రీజ్ అయింది కదా, మనం ఈని ఏమనుకున్నాం? ఈ నాట్ ఇంటూ డి. ఇది వితౌట్ డైఎలక్ట్రిక్. యాక్చువల్గా ఇది వితౌట్ డైఎలక్ట్రిక్. దిస్ ఇస్ ద థింగ్. విత్ డైఎలక్ట్రిక్ చూస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ విత్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏమవుతుంది? డెల్టా వి అనుకోండి, డెల్టా వి ఆర్ వి అని తీసుకున్నాం కాబట్టి వి ఈక్వల్ టు ఈ నాట్ ప్లస్ లో మనకు సింపుల్ గా ఈ నాట్ ఇంటూ డి బై కే. సో కే టైమ్స్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అయింది. సో ఈ నాట్ ఇంటూ డి ఇస్ వాట్? పొటెన్షియల్ వి. విత్ డైరెక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్ డిక్రీజ్డ్ బై వి డాష్ వి నాట్ బై కే. ఇనిషియల్ వాల్యూలో హాఫ్ అవుతుంది. ఇది వి నాట్ అనుకోండి, ఇనిషియల్ వాల్యూ వి నాట్ అనుకుంటే వి నాట్ బై కే, అంటే
k టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సిమిలర్గా మనం అట్లనే ఇప్పుడు కెపాసిటెన్స్ చూస్తే విత్ డైఎలక్ట్రిక్ కెపాసిటెన్స్ ఏమవుతుంది విత్ డైఎలక్ట్రిక్ వాట్ హ్యాపన్స్ టు ద కెపాసిటెన్స్. జనరల్గా ఎయిర్లో కెపాసిటెన్స్ C0 అనుకోండి. C0 ఇస్ ద కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్. C is the capacitance with dielectric as a medium. Dielectric as a medium. Air లో capacitance C equal to what? Q by V naught అనుకోండి. Q by V కదా, ఎయిర్ లో Q by V naught అనుకోండి. సో మీడియం లోకి వస్తే C equal to Q by V. సో దీన్ని C equal to Q by V is what? V naught by K. కెపాసిటెన్స్ అనేది C ఈక్వల్ టు K పైనకి వచ్చేస్తుంది, బైలో బై ఉంది కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అయితే K ఇంటూ Q బై V నాట్. సో కెపాసిటెన్స్ ఇన్ మీడియం C is K టైమ్స్ ఆఫ్ C నాట్. కెపాసిటెన్స్ ఇన్ మీడియం కావాలంటే M అని రాసుకోండి. కెపాసిటెన్స్ ఇన్ మీడియం is K టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్. కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. Capacitance in medium is K times of capacitance in air. సో ఈ K ని మనం ఏమంటాం అంటే డైరెక్ట్రిక్ కాన్స్టెంట్. K ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇన్ మీడియం బై కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్. Capacitance in medium by capacitance in air is called dielectric constant. For suppose if a metal conductor is used in place of dielectric slab. ఒకవేళ మనం మెటల్ వాడితే సిచ్యువేషన్ ఏంటి? మెటల్ వాడినాం అనుకోండి. If we use metal instead of dielectric slab, metal వాడితే సిచ్యువేషన్ ఏమవుతుంది? సో ఫర్ సపోజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు E నాట్ బై K కదా. సో ఫర్ మెటల్ ప్లేట్ K టెన్స్ టు ఇన్ఫినిటీ. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ టెన్స్ టు ఇన్ఫినిటీ. K టెన్స్ టు ఇన్ఫినిటీ రాస్తే E ఈక్వల్ టు E నాట్ బై సంథింగ్ బై ఇన్ఫినిటీ. సో సింపుల్గా జీరో అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు జీరో అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బికమ్ జీరో ఇన్సైడ్ ద dielectric. Electric field will become zero inside the dielectric material. Dielectric slab లో ఇది సిచ్యువేషన్. K వాడితే K వాల్యూ E by E నాట్ అయితే మనకు K ఈక్వల్ టు E నాట్ బై E. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద dielectric material will become zero. Induced electric field. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ and induced electric field will become zero inside the capacitor plates when K tends to infinity. ఇది స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ప్లేట్స్ ఉన్నాయి. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆఫ్ ఏరియా A, plate separation D and capacitance C filled with three different dielectric materials having the dielectric constants K1, K2 and K3 are shown. If the single dielectric material is to be used to have the same capacitance C in this capacitor, then the dielectric constant K. దీంట్లో మనకు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే 3 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకున్నారు వాళ్ళు. 3 కెపాసిటర్ ప్లేట్స్ హ్యావింగ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ K1, K2 అండ్ K3. ఇది ఈ డయాగ్రామ్ లో చూపించినట్టు అరేంజ్ చేయండి. ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ డ్రా చేద్దాము. సో దీంట్లో ఒక హాఫ్ లో PV2 తీసుకున్నారు. దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K1, ఇది K2, ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K3. మొత్తం ఏరియా A. ఇక్కడ ఈ ఏరియా A అయినప్పుడు సపోజ్ ఈ ఏరియా A అయితే ఈ ఏరియా ఎంత అవుతుంది? దీనికి హాఫ్ కదా, హాఫ్ అనే కదా దీంట్లో. ఇది ఏరియా A/2, A/2. అప్పుడు డిస్టెన్స్ ఏమైతుంది? టోటల్ డిస్టెన్స్ D. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇది D/2. కింద కూడా D/2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 కెపాసిటర్స్. ఈ 2 కెపాసిటెన్స్ దీన్ని C1 అనుకోండి, ఇది C2, ఈ కెపాసిటెన్స్ C3. ఫస్ట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తాం. కెపాసిటెన్స్ రాద్దాం, రాసిన తర్వాత కాంబినేషన్ లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లేట్ కెపాసిటెన్స్, ఫస్ట్ దాన్ని కెపాసిటెన్స్ రాస్తే C1 ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A/2, ఎప్సిలాన్ నాట్ ఏరియా ఎంత ఉంది A/2 బై డిస్టెన్స్ ఎంత D/2 ఇంటూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత ఉంది? K1 ఉంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇస్ K1.
C1 ఈక్వల్ టు C0 ఇంటూ K రాస్తాం కదా, అదే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K1. ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా C1 ఏం మిగిలింది మనకు, ఎప్సిలాన్ నాట్ A బై D ఇంటూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K1. ఇది C1. నెక్స్ట్ కెపాసిటెన్స్ C2 రాస్తే సేమ్ ఎప్సిలాన్ నాట్, ఇది కూడా ఏరియా A/2 ఉంది బై డిస్టెన్స్ D/2, జస్ట్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇక్కడ K1 ప్లేస్ లో K2. ఇది కూడా ఏమైంది, 2 2 క్యాన్సిల్ అయిపోతే ఎప్సిలాన్ నాట్ A/D ఇంటూ K2 ఇంటూ K2. సో నెక్స్ట్ థర్డ్ వన్ కెపాసిటెన్స్ రాస్తే కెపాసిటెన్స్ ఆఫ్ థర్డ్ కెపాసిటర్ C3. సో దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏరియా ఏ ఇచ్చింది దీన్ని, ఈ పైన ఉన్న రెండింటిది A/2 కింద ఉన్నది ఏరియా ఏ. కాబట్టి మనకి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఏ బై డిస్టెన్స్ ఎంత, ఇది హాఫ్ అయితే ఇది హాఫ్, D/2 ఇంటూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K3. సో ఇదేమవుతుంది, C3 will become 2 times of epsilon naught A by D into డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K3. సో ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్సిలాన్ నాట్ ఇంటూ A by D ని C గా తీసుకోవచ్చు. ఎప్సిలాన్ నాట్ A by D is కెపాసిటెన్స్ C. సో ఫస్ట్ వన్ ఏమైంది, C ఇంటూ K1. సెకండ్ ఏమవుతుంది, C ఇంటూ K2. థర్డ్ వన్ కెపాసిటెన్స్ ఏమైతే 2 times of C into K3. థర్డ్ వన్ కెపాసిటెన్స్ is equal 2 times of C into K3. 2 times of C into K3. ఇప్పుడు వీటిలో కాంబినేషన్ తెలియాలి మనకి, ఇవి ఏ కాంబినేషన్ లో ఉన్నాయి. ఈ ఫస్ట్ 2 కెపాసిటర్ పేరు చూడండి, పక్క పక్కన ఉన్నాయి కదా, ఇవి పక్క పక్కన ఉంటే వీరిని ప్యారలల్ లో వెళ్తాం. దిస్ 2 are in parallel. C1 C2 ఇక్కడ C1 parallel to C2. C1 C2 parallel ఉన్నాయి కాబట్టి C ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ C1 అండ్ C2 బికమ్ C డాష్ అనుకుంటే దాన్ని K1C ప్లస్ K2C. C ఈక్వల్ C1 ప్లస్ C2 కదా మనకు ప్యారలల్ కాంబినేషన్, ఇది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ C1 అండ్ C2. సో ఇప్పుడు దీన్ని C డాష్ ఏం రాయొచ్చు, C ఆఫ్ K1 ప్లస్ K2. సో ఇప్పుడు ఈ C1 C2 C3కి ఎట్లున్నాయి సిరీస్ లో, మనకి ఇక్కడ ఎట్లుంది, ఇది C1 ఇది C2, ఇవి రెండు C1 C2 are parallel and they are in series with C3. C3కి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ రాస్తే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 1 by C ఈక్వలెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by C1 అనుకోండి, ఇది మొత్తం 1 by C డాష్ 1 by C డాష్ ప్లస్ 1 by C3 అవుతుంది. ఇవి రెండు కలిపి మనం C డాష్ అనుకున్నాం కదా, 1 by C డాష్ ప్లస్ 1 by C3. 1 by C equivalent equal to 1 by C dash. C dash value మనకు C of K1 plus K2 plus 1 by C3. 2K3C. 2K3C. యాక్చువల్గా ఇప్పుడు ఈ 3 కెపాసిటర్ బదులు సింగిల్ కెపాసిటర్ వాడితే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ C. ఇక్కడ 3 కెపాసిటర్స్ వాడి 3 డైరెక్ట్ కాన్స్టెంట్స్ ఉన్న మెటీరియల్స్ వాడారు. సింగిల్ కెపాసిటర్ వాడితే సిచ్యువేషన్ ఏంటంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఈక్వల్ K టైమ్స్ ఆఫ్ C. సో ఇప్పుడు 1 by C ఈక్వలెంట్ ప్లేస్ ఏం రాయొచ్చు, 1 by K టైమ్స్ ఆఫ్ C విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by C ఇంటూ K1 ప్లస్ K2 ప్లస్ 1 by 2K3C. ఇప్పుడు అన్నిటిలో C క్యాన్సిల్ అయిపోతుంది మనకు. C క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏం మిగిలింది, 1 by K ఈక్వల్ 1 by K1 ప్లస్ K2 ప్లస్ 1 by 2K3. సో ఇది మిగులుతుంది. ఫైనల్గా మిగిలేదు ఏంటి మనకు, 1 by K ఈక్వల్ 1 by K1 ప్లస్ K2 ప్లస్ 1 by 2K3. సో ఇదే మిగులుతుంది. ఫైనల్ ఆన్సర్ ఇదే మనకు డైరెక్ట్రిక్ కాన్స్టెంట్ 1 by K వాల్యూ వస్తుంది. దీని నుంచి కావాలంటే K కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇట్లనే వదిలేయచ్చు. మనకు మ్యాక్సిమం ఇట్లానే అడుగుతారు ఎగ్జామ్లో కాబట్టి వదిలేయచ్చు. నెక్స్ట్ కెపాసిటెన్స్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్, మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ గా చూసినాము. విత్ డైఎలక్ట్రిక్ కెపాసిటెన్స్ C ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A బై D మైనస్ T
plus T by K. This is capacitance of parallel plate capacitor with dielectric having the thickness T. So, ఒకదానికి బదులు ఒక 2 dielectric materials వాడాలి అనుకోండి. Instead of one, if we use 3 dielectric slabs, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కెపాసిటర్ ప్లేట్స్, ఈ రెండింటి మధ్యలో మనం 2 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ యూజ్ చేసాం అనుకోండి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K1, దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K2 రెండు వాడితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైందంటే కెపాసిటెన్స్ C ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A బై D మైనస్ T1 మైనస్ T2 ప్లస్ T1 by K1 plus T2 by K2. Instead of one dielectric material, if we use 2 dielectric materials with dielectric constants K1 and K2, capacitance will become C equal to epsilon naught A by D minus T1 minus T2 plus T1 by K1 plus T2 by K2. So, ఇది 2 dielectric, 2 or more dielectrics అన్నప్పుడు ఇట్లా వస్తుంది. Parallel plate capacitor with plate area A has separation D. So, ఈ ప్లేట్ మొత్తం ఏరియా A and separation D. The plates are 2 dielectric slabs of dielectric constant K1 and K2. So, ఇక్కడ dielectric constant dielectric constants K1 and K2 of same area A by 2. So, ఒక్కొక్క దాని ఏరియా ఎంత ఇచ్చిన మనకు A by 2 and A by 2, thickness D by 2 and D by 2. So, inserted in the free space between the plates, the capacitance of the capacitor will be given by. ఇక్కడ మనకు 2 ఫైండ్ అవుట్ చేయాలి, కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్ అండ్ కెపాసిటెన్స్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం. ఇది హాఫ్ ఏమో ఎయిర్లో ఉంటుంది కెపాసిటెన్స్, హాఫ్ తీసుకుంటే సపోజ్ మొత్తం కెపాసిటర్లో ఇక్కడ మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, హాఫ్ ఏమో మొత్తం ఎయిర్లో ఉంది, హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద కెపాసిటర్ ప్లేట్స్. రిమైనింగ్ హాఫ్లో ఒక్కొక్కదానికి హాఫ్ ఆఫ్ ఏరియా ఇచ్చారు, ఏరియా మొత్తాన్ని అనుకోని ఒక్కొక్కదానికి హాఫ్ ఆఫ్ ఇచ్చారు, ఇది మీడియంలో. ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్, సో ఈ పార్ట్ ఇది మనకు సెకండ్ పార్ట్ అవుతుంది. కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్ ఫైండ్ అవుట్ చేస్తే C0 ఈక్వల్ ఎప్సిలాన్ నాట్ ఏరియా, హాఫ్ ఆఫ్ ది ఏరియాలో ఉంది ఇది ఫస్ట్ పార్ట్, బై థిక్నెస్ D. థిక్నెస్ మొత్తం D ఉంది కాబట్టి దీని థిక్నెస్ కంప్లీట్గా D తీసుకుంటే ఎప్సిలాన్ నాట్ A by 2 బై D. సో ఇది ఏమైంది, హాఫ్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ A by D. నెక్స్ట్ ఇప్పుడు మీడియంలోకి వస్తే ఈ సెకండ్ పార్ట్ కన్సిడర్ చేస్తే కెపాసిటెన్స్ ఇన్ మీడియం, కెపాసిటెన్స్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం CM అనుకుంటున్న దాన్ని, ఎప్సిలాన్ నాట్ A by 2 ఏరియా, ఈచ్ ఏరియా A by 2 బై D by 2 ఇంటూ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K రాయాలి. ఇప్పుడు ఇవి రెండు ఎట్లా ఉన్నాయి, 2 ప్లేట్స్, ప్లేట్ 1 and 2 కెపాసిటర్ ప్లేట్స్ ఆర్ ఇన్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి K1 K2 by K1 plus K2. 2 కెపాసిటర్ ప్లేట్స్ ప్యారల్ ఉంటే ఇది కండిషన్ K1 K2 by K1 plus K2. ఇక్కడ 2 క్యాన్సిల్, కెపాసిటెన్స్ ఇన్ మీడియం వస్తుంది ఎప్సిలాన్ నాట్ A by D ఇంటూ K1 K2 by K1 plus K2. K1 K2 by K1 plus K2. టోటల్ కెపాసిటెన్స్ అంటే ఇప్పుడు టోటల్ కెపాసిటెన్స్ C ఈక్వల్ టు C0 plus CM. సో దీన్ని రాస్తే ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే ఎప్సిలాన్ నాట్ A by D ఇంటూ 1/2 ఫస్ట్ ఎప్సిలాన్ నాట్ A by D ఇంటూ 1/2 ప్లస్ ఎప్సిలాన్ నాట్ A by D ఇంటూ K1 K2 by K1 plus K2. ఫైనల్గా ఎప్సిలాన్ నాట్ A by D కామన్ తీస్తే కెపాసిటెన్స్ C ఏమవుతుంది, ఎప్సిలాన్ నాట్ A by D కామన్ తీస్తే ఫైనల్ ఇక్కడ మిగిలింది ఏంటి మనకు 1/2 ప్లస్ K1 K2 by K1 plus K2. ఇది ఫైనల్ ఆన్సర్. టోటల్ కెపాసిటెన్స్ 1/2 ప్లస్ K1 K2 by K1 plus K2 ఇంటూ టోటల్ మల్టిప్లైడ్ బై ఎప్సిలాన్ నాట్ A by D. ఇది కెపాసిటెన్స్. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్ విత్ బ్యాటరీ కనెక్టెడ్ అండ్ డిస్కనెక్టెడ్. బ్యాటరీ కనెక్ట్ చేసి ఒకసారి, బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఒకసారి
2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో మనం డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేస్తే స్లోగా వాటి డిఫరెంట్ పారామీటర్స్ ఎట్లా చేంజ్ అయితాయో చూద్దాం. సపోజ్ ఫస్ట్ 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇన్సర్ట్ చేస్తున్నాం. దానికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K అనుకోండి. బ్యాటరీ ఈస్ డిస్కనెక్టెడ్. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఛార్జ్ ఫ్లో అనేది ఏమి ఉండదు. ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇనిషియల్‌గా ఛార్జ్ ఎంత ఉందో ఫైనల్ ఛార్జ్ కూడా అంతే ఉంటది. ఇనిషియల్ ఛార్జ్ ఇది ఇనిషియల్‌గా పారామీటర్స్ అన్నీ ఛార్జ్ Q అనుకోండి, కెపాసిటెన్స్ C, పొటెన్షియల్ V, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E, ఎనర్జీ U అనుకోండి. ఇవి ఇనిషియల్ వాల్యూస్. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసిన తర్వాత Q డాష్ అనుకుంటే ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు నో చార్జెస్ ఫ్లోస్, సో ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినాం కాబట్టి పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. పొటెన్షియల్ తగ్గుతుంది. ఫైనల్ పొటెన్షియల్ విల్ బికమ్ 1/k టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ. పొటెన్షియల్ తగ్గింది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా తగ్గుతుంది. సో ఫైనల్ గా ఎనర్జీ ఆల్సో విల్ బికమ్ 1/k టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ ఎనర్జీ. సో ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎప్పుడు ఇన్సర్ట్ చేసినా కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. K టైమ్స్ కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. సో ఫైనల్ కెపాసిటెన్స్ C డాష్ విల్ బికమ్ K టైమ్స్ ఆఫ్ C. ఇది బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు. when battery is disconnected, the charge రిమైన్స్ కాన్స్టెంట్. ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసినాం అనుకోండి. బ్యాటరీ కనెక్ట్ చేస్తే సిచ్యుయేషన్ ఏంటి? బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. బ్యాటరీ వర్క్ ఏంది? టు మెయింటైన్ ద కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. సో ఫైనల్ పొటెన్షియల్, ఇనిషియల్ పొటెన్షియల్ సేమ్ ఉంటాయి. పొటెన్షియల్ సేమ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్. చేంజ్ ఏం కాదు. సో చార్జెస్ ఫ్లో అవుతాయి కదా, బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు చార్జెస్ ఫ్లో అవుతాయి కాబట్టి ఫైనల్ చార్జ్ విల్ బికమ్ K టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ. చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది ఛార్జ్. అట్లనే కెపాసిటెన్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎప్పుడు ఇన్సర్ట్ చేసినా వెదర్ బ్యాటరీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్, కెపాసిటెన్స్ అనేది K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇగో ఇక్కడ పెరిగింది. నెక్స్ట్ చార్జెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఎనర్జీ కూడా K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ కాన్స్టెంట్, పొటెన్షియల్ తగ్గింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది ఇక్కడ. చార్జెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది K టైమ్స్ ఇంక్రీజ్ అయింది. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ పెరుగుతుంది కదా, బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఎనర్జీ గెయిన్ అవుతుంది కాబట్టి ఎనర్జీ అనేది పెరుగుతుంది. డిస్కనెక్ట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ U/K, ఇక్కడ K ఇంటూ U. ఇది డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్ విత్ బ్యాటరీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్. నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్, కామన్ పొటెన్షియల్ అండ్ ఎనర్జీ లాస్ పైన కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ ఎట్లయితే దీంట్లో కామన్ పొటెన్షియల్ ఏమొస్తుంది, దానికి రిలేటెడ్ స్టోరీ చూద్దాం. ఒకసారి ఇక్కడ 2 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకొని కనెక్ట్ చేయాలి. వెన్ 2 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్స్ C1 అండ్ C2 ఆర్ కనెక్టెడ్. ఫస్ట్ ఎట్లా కనెక్ట్ చేద్దామంటే పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్. 2 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకుంటున్నాయి ఇక్కడ. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. 2 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకున్నాం. వీటిని పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్. దీని కెపాసిటెన్స్ C1 అనుకోండి, కెపాసిటెన్స్ C2. చార్జ్ ఇది Q1, ఇది Q2. ప్లస్ Q1 అయితే ఇది మైనస్ Q1, ఇది మైనస్ Q2. చార్జెస్ ఉన్నాయి Q1, Q2, కెపాసిటెన్స్ C1, C2. ఇది ఇనిషియల్ గా బిఫోర్ కనెక్టింగ్ ద కెపాసిటర్ ప్లేట్స్. కెపాసిటెన్స్ ఏముంది ఫస్ట్ దానిపైన? కెపాసిటెన్స్ బిఫోర్ కనెక్టింగ్ ద కెపాసిటర్ ప్లేట్స్, కెపాసిటెన్స్ ఫస్ట్ ప్లేట్ పైన, ఫస్ట్ దానిపైన ఏముంటుంది, సెకండ్ దానిపైన ఏముంది. బిఫోర్ కనెక్టింగ్ కెపాసిటెన్స్ ఆన్ ద ఫస్ట్ ప్లేట్ is C1, second plate is C2, and charge on the first plate is Q1 and second plate is Q2. పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ V2. ఇది బిఫోర్ కనెక్టింగ్ ద కెపాసిటర్స్. ఫస్ట్ కెపాసిటర్ ప్లేట్ పైన పారామీటర్స్ ఏమున్నాయి, సెకండ్ కెపాసిటర్ ప్లేట్ పైన పారామీటర్స్ ఏమున్నాయి అంటే కెపాసిటెన్స్ C1 ఫస్ట్ దానిపైన, చార్జ్ Q1, పొటెన్షియల్ డిఫరెన్స్ V1. సెకండ్ ప్లేట్ పైన కెపాసిటెన్స్ C2, చార్జ్ Q2, పొటెన్షియల్ V2 ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ కనెక్టింగ్ ఫైనల్లీ
ఆఫ్టర్ కనెక్టింగ్ ఇవి కనెక్ట్ చేస్తే దీన్ని ఇక్కడ తీసుకుంటే ఆఫ్టర్ కనెక్టింగ్ చేంజ్ అవుతాయి, చార్జెస్ చేంజ్ అవుతాయి, పొటెన్షియల్ చేంజ్ అవుతుంది. కామన్ పొటెన్షియల్లోకి వచ్చేస్తే ఆఫ్టర్ కనెక్ట్ చేసిన తర్వాత చూడండి చార్జెస్ ఇవి Q1 డాష్ ఇది Q2 డాష్ అనుకోండి, ప్లస్ మైనస్ ఇక్కడ ఇది కూడా ప్లస్ మైనస్ Q1 డాష్ Q2 డాష్. కెపాసిటెన్స్ విల్ బికమ్ సేమ్, C1 C2 ఉంటుంది. ఫస్ట్ వన్ C1, సెకండ్ వన్ C2. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు చేంజ్ ఏమొస్తుంది అంటే ఇనిషియల్ పొటెన్షియల్ V1 V2 ఉంది కదా, ఫైనల్ పొటెన్షియల్ కంప్లీట్ గా మొత్తానికి పొటెన్షియల్ V అవుతుంది. కెపాసిటర్ ప్లేట్స్ పైన పొటెన్షియల్ అనేది చేంజ్ ఏమి ఉండదు, సేమ్ పొటెన్షియల్ కామన్ పొటెన్షియల్ లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ రాద్దాం ఆఫ్టర్ కనెక్టింగ్ parameters on the first and second capacitor will become like this. Capacitance remains C1 and C2 only. Charges Q1 dash and Q2 dash. Next potential remains same, V. పొటెన్షియల్ అనేది చేంజ్ ఏం కాదు, ఈ కామన్ పొటెన్షియల్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చార్జెస్ కూడా సేమ్ ఉండాలి. ఛార్జ్ కన్జర్వేషన్ రాస్తే దీని నుంచి ఛార్జ్ కన్జర్వేషన్ రాద్దాం. టు గెట్ ది కామన్ పొటెన్షియల్ బై ఛార్జ్ కన్జర్వేషన్ we can write Q1 plus Q2 equal Q1 dash plus Q2 dash. Q1 is Q is CV కదా, మనకి జనరల్ ఫార్ములా ఏంటి, Q ఈక్వల్ టు CV. Q1 ఏం రాయొచ్చు, C1 V1 ప్లస్ C2 V2 ఈక్వల్ టు ఫైనల్గా C1 V ప్లస్ C2 V. సో దీని నుంచి రాస్తే C1 V1 ప్లస్ C2 V2 ఈక్వల్ టు V కామన్ తీసేస్తే C1 ప్లస్ C2. ఫైనల్గా కామన్ పొటెన్షియల్ V ఏమొచ్చింది, ఈ C1 C2 ఇక్కడ డివైడ్ చేయండి, C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. ఇది కామన్ పొటెన్షియల్. సో ఎనర్జీ లాస్, దీంట్లో ఇంకా కొన్ని పారామీటర్స్ కూడా రాయొచ్చు. ఎనర్జీ లాస్ రాయడానికి ఫైనల్ ఛార్జ్ ఉంది కదా, మరి చార్జెస్ ఫైనల్ ఛార్జ్ Q1 డాష్ ఈక్వల్ టు C1 V. ఈ Q1 డాష్ ఈక్వల్ టు C1 ఇంటూ V ఏమొచ్చింది మనకు, C1 ఫైనల్ పొటెన్షియల్ రాస్తే C1 బై C1 V. C1 V రాస్తే Q1 డాష్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. Q1 డాష్ is C1 V. C1 by Q1 dash is C1 by C1 plus C1 by C1 plus C2 into Q1 plus Q2. So Q1 plus Q2 ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ V, కామన్ పొటెన్షియల్ V ఈక్వల్ టోటల్ చార్జ్ బై టోటల్ కెపాసిటెన్స్ C1 by C1 plus C2 into Q1 plus Q2. దీని నుంచి Q2 డాష్ ఏమవుతుందంటే C2 V కావాలి, C2 V రాస్తే Q2 డాష్ is C2 by C1 plus C2 into Q1 plus Q2. Similar to first one, ఇక్కడ C1 వస్తుంది, ఇక్కడ C2 వస్తుంది Q2 డాష్ లో. ఎనర్జీ లాస్ డ్యూరింగ్ redistribution. ఎనర్జీ లాస్ ఏమవుతుంది, ఎనర్జీ లాస్ డెల్టా U ఈక్వల్ ఫైనల్ ఇనిషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీ. ఇనిషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీ రాస్తే ఎనర్జీ లాస్ డ్యూరింగ్ ద redistribution is ఎనర్జీ జనరల్ ఈక్వేషన్ ఎనర్జీ ఉంది ఆఫ్ V స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి రాస్తే ఇనిషియల్ అండ్ ఫైనల్ ఎనర్జీస్ రాస్తే మనకు ఎనర్జీ లాస్ వస్తుంది ఫర్ సైకిల్ ఓవర్ ఎ కంప్లీట్ సైకిల్. ఆ ఎనర్జీ లాస్ ఎంత ఉంటుందంటే డెల్టా యూ ఈక్వల్ ఆఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ఎనర్జీ లాస్ ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్. ఇది సింపుల్ గా జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఇన్ ద వైర్ లా కూడా రాయొచ్చు. చేంజ్ ఇన్ ఎనర్జీ ఆర్ ఎనర్జీ లాసెస్ ఆఫ్ C1 C2 by C1 plus C2 into V1 minus V2 whole square. ఇది ఫార్ములా ఫర్ కామన్ పొటెన్షియల్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ లాస్.
కామన్ పొటెన్షియల్ ఏమొచ్చింది మనకు? కామన్ పొటెన్షియల్ రాసుకున్నాం ఇక్కడ C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఎనర్జీ లాస్ అండ్ కామన్ పొటెన్షియల్. ఒకవేళ ఆపోజిట్ టెర్మినల్స్, ఇది సేమ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసినాం కదా, ఎనర్జీ లాస్ ఏమొస్తుంది? వెన్ వి కనెక్ట్ ఆపోజిట్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తే ఎనర్జీ లాస్ ఏమొస్తుంది అంటే, ఆపోజిట్ టెర్మినల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇప్పుడు ప్లస్ వస్తుంది. ఎనర్జీ లాస్ డెల్టా యూ ఈక్వల్ వెన్ ఆపోజిట్ టెర్మినల్స్ ఆర్ కనెక్టెడ్. ఇక్కడ ఇప్పుడు కనెక్ట్ చేసినప్పుడు మొత్తం మనం పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసినాం కదా, ఆపోజిట్ గా మనం ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తే టెర్మినల్స్ ఎనర్జీ లాస్ ఏమొస్తుంది? డెల్టా యూ ఈక్వల్ ఆఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V1 ప్లస్ V2 హోల్ స్క్వేర్. సింపుల్ గా మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ కామన్ పొటెన్షియల్ V కూడా ప్లస్ ఉన్న దగ్గర మైనస్. C1V1 minus C2V2 by C1 plus C2. We change number C1 plus C2. ఇది ఫార్ములా ఫర్ ఎనర్జీ లాస్ అండ్ కామన్ పొటెన్షియల్. జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. నెక్స్ట్ దీనిపైన ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C అండ్ పొటెన్షియల్ V. అంటే కెపాసిటెన్స్ ఫస్ట్ తీసుకోండి. దీంట్లో కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ C, potential V and energy E is connected to another capacitor of capacitance. Second capacitor capacitance 2C, potential 2V. The loss of energy is, so energy, final energy E dash అనుకోండి. అయితే E dash వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ ఆఫ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చేది E dash అవుతుంది. లాస్ ఆఫ్ ఎనర్జీ డెల్టా U ఈక్వల్ ఆఫ్ C1 C2 by C1 plus C2 into V1 minus V2 whole square. Change in energy delta U equal to of C1. C1 value is C. C2 is 2C by C1 plus C2. C plus 2C is 3C into V1 minus V2 whole square. V1 minus V2 just say V minus 2V whole square. So ఇక్కడ C కి C cancel. Half into 2 by 3 C, 2C by 3 into V square. So half CV square separate చేసి రాయండి. half CV square separate చేసి రాస్తే half CV square into 2 by 3. సో ఈ చేంజ్ ఇన్ ఎనర్జీ మనకు లాస్ ఇన్ ఎనర్జీ ఎక్స్బై అన్నారు కదా, లాస్ ఇన్ ఎనర్జీ, ఈ లాస్ ఇన్ ఎనర్జీని రాద్దాం. డెల్టా యూ ఈక్వల్ ఎక్స్ బై 3. డెల్టా యూ లాస్ ఇన్ ఎనర్జీ ఎక్స్ బై 3 అన్నారు కాబట్టి ఎక్స్ బై 3 ఈక్వల్ టు half CV square. This half CV square is what? Energy E into 2 by 3. లాస్ ఇన్ ఎనర్జీ మనకు ఎక్స్ బై 3 ప్లస్ ఏముంది? 2 by 3. ఎక్స్ బై 3 ప్లస్ లో 2 by 3 ఉంది కాబట్టి సింపుల్ గా దీన్ని x equal to 2. The value of x becomes 2. లాస్ ఇన్ ఎనర్జీ ఉంది కదా, 2 by 3 వచ్చింది కాబట్టి x వాల్యూ 2 అవుతుంది. కంపేర్ చేయడమే చేంజ్ ఇన్ ఎనర్జీ. ఎక్స్ బై 3ని 2 by 3 కంపేర్ చేయండి, మనకు వాల్యూ వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ. Next, a parallel plate capacitor of capacitance 10 microfarad given. Capacitance first తీసుకున్న ఇనిషియల్ C1 is 10 microfarad. 10 microfarad రాద్దాం, రెండు కూడా మైక్రోఫారడ్ వచ్చింది కాబట్టి కన్వర్షన్ చేస్తున్నాను. చార్జ్డ్ బై పొటెన్షియల్ V1 equal to 220 volts supply. The capacitor is then disconnected from the supply and connected to another uncharged parallel plate capacitor of capacitance 12 microfarad. Second capacitance 12 microfarad ఇచ్చింది. ఇది పొటెన్షియల్ V2 ఏమవుతుందంటే అన్చార్జ్డ్ అన్నాడు కాబట్టి పొటెన్షియల్ 0. The loss of electrostatic energy in the process. Loss of energy delta U equal of C1 C2 by C1 plus C2 into V1 minus V2
హోల్ స్క్వేర్. సో హాఫ్ C1 C2 మైక్రోఫారడ్ వస్తుంది మొత్తం అంతా. 2 మైక్రోఫారడ్ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేయలేదు. C1 C2 10 into 12 by 10 plus 12 into V1 minus V2. V2 is 0. సో డైరెక్ట్లీ మనం V1 స్క్వేర్ రాయొచ్చు. V1 స్క్వేర్ రాస్తే 220 into 220 మైక్రోఫారడ్లు ఉన్నాయి కాబట్టి ఇది మల్టిప్లికేషన్ చేస్తే C1 10 మైక్రోఫారడ్ into 12 మైక్రోఫారడ్ ఇవి రెండు కలిపితే ఇది ఒక మైక్రోఫారడ్లోకి వచ్చేస్తుంది. సింపుల్గా వదిలేసేయండి ఇట్లానే. ఇంటూ 120 by 20 2 into 20 into 22 into 10 square. 22 cancel అయిపోతుంది. 2 1s 2 11s. ఫైనల్గా మిగిలింది 11 into 12 into 10 cube. 12 into 10 cube. ఇది 11 into 12. 11 into 12 is 132 into 10 cube మైక్రో జౌల్స్. మొత్తం యాక్చువల్ మొత్తం మైక్రోఫారడ్లో ఇచ్చింది కాబట్టి ఇది మైక్రో జౌల్స్. 132 into 10 to the power of 3 into 10 to the power of -6 జౌల్స్. అయితే ఏమైతుంది 132 into 10 to the power of -6 plus 3 క్యాన్సిల్ అయిపోతే 132 into 10 to the power of -3 జౌల్స్. దీన్ని 132 మిల్లీ జౌల్స్ రాయొచ్చు. ఇక్కడ మనం మొత్తం 2 మైక్రో ఫ్యారడ్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రాసుకుంటూ వచ్చేసినాం. ఫైనల్గా వచ్చిన ఆన్సర్ మనకు దేంట్లో వస్తుంది, మొత్తం మైక్రో ఫ్యారడ్లు ఉంది కాబట్టి వాల్యూ C1 C2 ఆన్సర్ అవడం కూడా మైక్రో జౌల్స్లోనే వస్తుంది. దీన్ని కన్వర్ట్ చేసినాం. 1 మైక్రో జౌల్ ఇస్ 10 to the power of -6 జౌల్స్. కన్వర్ట్ చేస్తే -6 plus 3 -3 మిగులుతుంది. 132 మిల్లీ జౌల్స్. నెక్స్ట్ a parallel plate capacitor with air as a medium is 6 microfarad. Capacitance air as a medium C0 is 6 microfarad. With the introduction of dielectric medium, the capacitance has become 30 microfarad. C equal to 30 microfarad. The permittivity of the medium. So మనకి ఏమడిగింది permittivity of medium. ఫస్ట్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది, C ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ C0. K టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇన్ ఎయిర్. C ఈక్వల్ టు C వాల్యూ ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. C వాల్యూ C0, C వాల్యూ ఉంది 30 మైక్రోఫారడ్ ఈక్వల్ టు K ఇంటూ 6 మైక్రోఫారడ్. 6 1 6 5 K ఈక్వల్ టు 5. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఎట్లా డిఫైన్ చేయొచ్చు, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు పర్మిటివిటీ ఆఫ్ మీడియం బై పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మనకు పర్మిటివిటీ ఆఫ్ మీడియం కావాలి కదా, పర్మిటివిటీ ఆఫ్ మీడియం ఈస్ K టైమ్స్ ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. K వాల్యూ ఉంది మనకు, K వాల్యూ ఈస్ 5 ఇంటూ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ 8.85 ఇంటూ 10 to the power of -12. సో దీన్ని మల్టిప్లై చేసి మనకు ఫైనల్గా 0.44 ఇంటూ 10 to the power of -10 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ is the answer. Parallel plate capacitor of capacitance 12.5 picofarad. Given capacitance C 12.5 picofarad. పికోఫారడ్ని ఫ్యారడ్లోకి కన్వర్ట్ చేయండి. 12.5 ఇంటూ 10 to the power of -12 farad is charged by a battery connected between its plates to a potential difference of 12 volts. Given potential difference V equal to 12 volts, the battery is now disconnected. Battery disconnect చేసారు and the dielectric material insert చేసారు with a relative permittivity 6. Is inserted in the plates. The change in the potential energy. Relative permittivity ఇచ్చినప్పుడు change in the potential energy delta U equal half CV square into 1 minus 1 by epsilon R. 1 minus 1 by
epsilon r. Change in potential energy U of capacitance C. Since 12.5 into 10 to the power of minus 12 into V square. V square means 12 into 12. V square ni 12 into 12 రాస్తున్నా. V 12 ఉంది కదా, 12 into 12 into 1 minus 1 by 6. ఇక్కడ 2 1s 2 6 12. ఇక్కడ ఏం మిగిలింది 12.5 into 6 into 12 into 10 to the power of minus 12 multiplied by 6. Cross multiply చేయండి, 6 minus 1 5 by 6. 6 కి ఇక్కడ 6 క్యాన్సిల్. సో ఇక్కడ ఫైనల్ ఏమైంది 12.5 into 12 into 5. 12.5 into 12.5 into 12 into 5 into 10 to the power of minus 12 energy. So ఇది 12.5 into 12.5 into 12 5 60 into 10 to the power of minus 12. 12.5 into 60, this will become 750. 750 into 10 to the power of minus 12 joules. ఇది చేంజ్ ఇన్ ఎనర్జీ. మనకు న్యూమరికల్ టైప్లో వస్తుంది. ఇది ఈ వాల్యూ మాత్రమే అడుగుతారు. ఇక్కడ ప్రాబ్లం చూడండి, 10 to 10 to the power of minus 12 joules ఉంటుంది కదా, మనకు వచ్చిన ఆన్సర్ 750 into 10 to the power of minus 12 joules.